హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక అక్బర్ బీర్బల్ ఫన్నీ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద క్లెవర్ కోర్టియర్. ద క్లెవర్ కోర్టియర్. క్లెవర్ అంటే తెలివైన, కోర్టియర్ అంటే ఆస్థాన సభ్యుడు. ఓకే, ఆస్థాన సభ్యుడు అంటే పూర్వం రాజులు రాజ్యాలు ఉన్నప్పుడు రాజుగారి ఆస్థానంలో సభ్యులు ఉండేవారు కదా, వాళ్ళని కోర్టియర్స్ అంటారనమాట. సో ద క్లెవర్ కోర్టియర్ అంటే తెలివైన ఆస్థాన సభ్యుడు. ఓకే, నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. But before getting into the story, today is January 1st, 2024. So I wish you all a very happy and prosperous new year. ఇక స్టోరీలోకి వెళ్దాము. Emperor Akbar was in the habit of putting riddles and puzzles to his courtiers. Emperor అంటే చక్రవర్తి. ఎంపరర్ అక్బర్ అంటే చక్రవర్తి అయినటువంటి అక్బర్ గారు was in the habit of పుట్టింగ్ రిడిల్స్ అండ్ పజిల్స్ టు హిజ్ కోర్టియర్స్. ఓకే, పుట్టింగ్ అంటే యాక్చువల్గా పెట్టడము అని అర్థం అండి. కానీ మనము ఇంగ్లీష్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్ తీసుకోకూడదు. సో పుట్టింగ్ అంటే పెట్టడము, కానీ ఇక్కడ పుట్టింగ్ అంటే ఇవ్వడము అని అర్థం చేసుకోవాలి. సో పుట్టింగ్ రిడిల్స్ అండ్ పజిల్స్. రిడిల్స్ అంటే పొడుపు కథలు. రిడిల్స్ అంటే పొడుపు కథలు అండ్ పజిల్స్ అంటే చిక్కు ప్రశ్నలు. టు హిజ్ కోర్టియర్స్ అంటే హిజ్ అంటే తన యొక్క, కోర్టియర్స్ అంటే ఆస్థాన సభ్యులు. అంటే చక్రవర్తి అయిన అక్బర్ గారికి ఒక అలవాటు ఉండేది. అదేంటంటే ఆయన తన ఆస్థాన సభ్యులకి పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు ఇస్తూ ఉండేవారనమాట. సో హ్యాబిట్ అంటే అలవాటు, ఆ అలవాటు ఉండేది. ఇక్కడ చూడండి, WAS వజ్ అంటే ఉండడము అని అర్థమండి. ఓకే, WAS వజ్ అంటే ఉండడము. అయితే ఈ ఉండడము అనేది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ అనే దాన్ని బట్టి మనం ఇక్కడ వర్డ్ని తీసుకోవాలి. పాస్ట్లో ఉండడము అని చెప్పాలంటే వజ్ యూస్ చేస్తాము. అదే ప్రజెంట్లో ఇప్పుడు ఉండడం అని చెప్పాలంటే IS ఈజ్ అనమాట. ఫ్యూచర్లో ఉండడం అని చెప్పాలంటే విల్ బి యూస్ చేస్తాము. సో ఇక్కడ వజ్ యూస్ చేశారు అంటే ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో ఒకప్పుడు జరిగిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంపరర్ అక్బర్ వాజ్ ఇన్ ద హ్యాబిట్ అంటే చక్రవర్తి అయిన అక్బర్ గారు ఒక అలవాటుతో ఉండేవారు. ఓకే, వజ్ అంటే ఉండడము. ఏమిటా అలవాటు అంటే పుట్టింగ్ రిడిల్స్ అండ్ పజిల్స్ టు హిజ్ కోర్టియర్స్. తన ఆస్థాన సభ్యులకి పొడుపు కథలు మరియు చిక్కు ప్రశ్నలు ఇచ్చే అలవాటుతో ఉండేవారు. అంటే ఆయనకు ఆ అలవాటు ఉండేది. అయితే హీ ఆఫెన్ ఆస్క్డ్ క్వశ్చన్స్ విచ్ వర్ స్ట్రేంజ్ అండ్ విటీ. హీ అంటే అతను అంటే ఎవరండి? ఈ అక్బర్ గారు అనమాట. ఆఫెన్ అంటే తరచుగా, ఆస్క్డ్ అంటే అడగడము, క్వశ్చన్స్ ప్రశ్నలు అంటే ఆయన తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. విచ్ వర్ స్ట్రేంజ్. ఇప్పుడు కూడా మనకి విచ్ అని ఉందనుకోండి, ఆ విచ్కి ముందున్న వర్డ్ ఏదైతే ఉంటుందో దానిని ఆ ప్లేస్లో అప్లై చేసుకోవాలన్నమాట. విచ్ అంటే ఏమిటంటే ఇక్కడ క్వశ్చన్స్ అనమాట. అంటే విచ్ వర్ అంటే క్వశ్చన్స్ వర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆయన తరచుగా క్వశ్చన్స్ ఇస్తూ ఉండేవారు. ఆ క్వశ్చన్స్ ఎలాంటివంటే స్ట్రేంజ్ అంటే కొత్తగా, అండ్ విట్టి అంటే చమత్కారంగా, అంటే చాలా వింతగా, కొత్తగా, చమత్కారంతో ఉండేవి. ఇక్కడ చూడండి, WERE వర్ అంటే ఉండడము. ఇందాక వజ్ అంటే ఉండడము అన్నాం కదా, వర్ అన్న కూడా ఉండడము. బట్ డిఫరెన్స్ ఏమిటంటే వజ్ అంటే సింగులర్ అంటే ఏకవచనము, ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వజ్ యూస్ చేస్తాము. ప్లోరల్ అంటే బహువచనము, మోర్ దెన్ వన్ మాట్లాడేటప్పుడు వర్ యూస్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ అక్బర్, ఓన్లీ వన్ పర్సన్ కాబట్టి వజ్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమైందంటే క్వశ్చన్స్ అనేది ప్లోరల్ కాబట్టి, అంటే బహువచనం కాబట్టి వర్ అనమాట. సో ఓవరాల్గా వజ్ అన్న వర్ అన్న ఉండడము అని అర్థమండి. సో సింగులర్కి అయితే వజ్ యూస్ చేస్తాము, ప్లోరల్కి అయితే వర్ యూస్ చేస్తాము. ఓకే, అదే ప్రజెంట్లో అనుకోండి, సింగులర్కి ఈజ్ వస్తుంది, ప్లోరల్కి అయితే ఆర్ వస్తుంది. ఇక ఫ్యూచర్లో అనుకోండి, సింగులర్ అయినా ప్లోరల్ అయినా దేనికైనా సరే విల్ బి యూస్ చేయాలన్నమాట. ఓకే,
సో హీ ఆఫెన్ ఆస్క్డ్ క్వశ్చన్స్ విచ్ వర్ స్ట్రేంజ్ అండ్ విట్టి. ఆయన తరచుగా కొన్ని కొత్తగా వింతగా చమత్కారంతో కూడినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు అక్బర్ గారు. ఇట్ టుక్ మచ్ విజ్డమ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఇట్ టుక్ మచ్ విజ్డమ్ అంటే తెలివితో కూడిన జ్ఞానము లేదా తెలివితేటలు అనుకోవచ్చు అనమాట. సో ఇట్ టుక్ మచ్ విజ్డమ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలంటే చాలా తెలివి అవసరమయ్యేది. ఇక్కడ చూడండి, టుక్ మచ్ విజ్డమ్ అంటే తెలివి అవసరం అవ్వడము. ఇక్కడ టేక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ టుక్ అండి. యాక్చువల్గా టేక్ అంటే తీసుకోవడం కదా, ఇక్కడ తీసుకోవడము అని అర్థం చేసుకోకూడదు, అవసరము అని అర్థం అనమాట. అంటే ఆయన వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలంటే చాలా తెలివితేటలు అవసరమయ్యేవి. అయితే వన్స్ హీ ఆస్క్డ్ ఏ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్. వన్స్ అంటే ఒకసారి, హీ అంటే ఆయన అక్బర్ గారు, ఆస్క్డ్ అడిగారు. ఏమిటి? ఏ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్, ఒక కొత్త ప్రశ్న అడిగారు అనమాట. అంటే ఒక వింతైన ప్రశ్న అడిగారు. ద కోర్టియర్స్ వర్ డమ్ ఫోల్డెడ్ బై హిజ్ క్వశ్చన్. కోర్టియర్స్ అంటే ఆ ఆస్థాన సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు డమ్ ఫోల్డెడ్ అంటే అవాక్ అవ్వడము, అంటే నోటి మాట రాకుండా అయిపోవడం అంటారు కదా, అవాక్ అయిపోయారనమాట. బై హిజ్ క్వశ్చన్, ఆయన క్వశ్చన్ విని అవాక్ అయిపోయారు. ఇక్కడ చూసారా, వర్ అంటే ఉండడము, అంటే అవాక్ అయిపోయి ఉన్నారు. ఒకసారి ఏమైందంటే మన అక్బర్ గారు ఒక వింతైన క్వశ్చన్ అడిగారు అనమాట. ఆ క్వశ్చన్ విని ఆ సభ్యులందరూ కూడా, ఆస్థాన సభ్యులందరూ అవాక్ అయిపోయారు. అప్పుడు అక్బర్ గ్లాన్స్డ్ హిజ్ కోర్టియర్స్, ఇక్కడ ప్లూరల్ అండి, కోర్టియర్స్ ఉండాలి. అక్బర్ గ్లాన్స్డ్ హిజ్ కోర్టియర్స్. అక్బర్ గ్లాన్స్డ్ అంటే చూడడము, అక్బర్ గ్లాన్స్డ్ హిజ్ కోర్టియర్స్. తన క్వశ్చన్ అడిగిన తర్వాత తన ఆస్థాన సభ్యుల్ని చూశారనమాట అక్బర్ గారు. చూస్తే యాజ్ హీ లుక్డ్ వన్ బై వన్ ద హెడ్స్ బిగాన్ టు హ్యాంగ్ లో ఇన్ సెర్చ్ ఆఫ్ అన్ ఆన్సర్. యాజ్ హీ లుక్డ్ వన్ బై వన్, ఈ కామా ఇక్కడ ఉండాలండి. యాజ్ హీ లుక్డ్ వన్ బై వన్ అంటే ఒకరి తర్వాత ఒకరు, అంటే ఆయన ఒకరి తర్వాత ఒకరిని చూస్తూ ఉన్నప్పుడు, యాజ్ అంటే అప్పుడు లేదా గా, చూస్తూ ఉండగా ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. చూస్తూ ఉన్నప్పుడు ద హెడ్స్ బిగాన్ టు హ్యాంగ్ లో ఇన్ సెర్చ్ ఆఫ్ అన్ ఆన్సర్. ఆ ఆస్థాన సభ్యుల యొక్క హెడ్స్ అంటే తలలు, బిగాన్ టు హ్యాంగ్ లో అంటే తల దించుకోవడము, వాళ్ళు తలలు దించుకున్నారు. ఇన్ సెర్చ్ ఆఫ్ అన్ ఆన్సర్, ఆయన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వెతికే ప్రయత్నంలో, సెర్చ్ అంటే వెతకడం కదా, ఆన్సర్ వెతికే ప్రయత్నంలో తలలు దించుకున్నారనమాట. అంటే ఆయన వన్ బై వన్ ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నారనమాట. చూస్తున్నప్పుడు అందరూ కూడా వరుసగా తలదించుకున్నారు, ఆన్సర్ కోసం వెతుక్కుంటూ. It was at this moment that Birbal entered the courtyard. It was at this moment అంటే ఆ క్షణంలో, that Birbal entered the courtyard. మన బీర్బల్ ఉన్నారు కదండి, ఆయన ఎంటర్డ్ అంటే ప్రవేశించడము. ద కోర్ట్యార్డ్ అంటే సభా ప్రాంగణము. అదే క్షణంలో బీర్బల్ గారు ఆ సభా ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఇట్ వాజ్ ఎట్ దిస్ మూమెంట్ అంటే సరిగ్గా అదే క్షణంలో బీర్బల్ గారు ఆ సభా ప్రాంగణంలోకి ప్రవేశించారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుందన్నమాట ఇలాంటి వీడియోస్ చేయాలని. కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు మన బీర్బల్ గారు వచ్చారు. ఆయన ఏం చేశారో చూద్దామండి. బీర్బల్ వాజ్ ద విట్టియెస్ట్ ఆఫ్ ఆల్ కోర్టియర్స్. ఈ బీర్బల్ ఎవరమ్మా అంటే, బీర్బల్ వాజ్ ద విట్టియెస్ట్ ఆఫ్ ఆల్ కోర్టియర్స్. విట్టియెస్ట్ అంటే చమత్కారి, ఆఫ్ ఆల్ కోర్టియర్స్ ఆ ఆస్థానంలో ఉన్న సభ్యులందరిలోకి కూడా మిక్కిలి చమత్కారి అయినటువంటి వ్యక్తి అనమాట ఈ బీర్బల్. వజ్ అంటే ఉండడము.
ఓకే, అందరిలోకి చమత్కారి అయినటువంటి వ్యక్తి అయి ఉన్నారు. ఓకే, హీ లుక్డ్ ఎట్ హిజ్ ఫెలో కోర్టియర్స్ హూ వర్ డీప్లీ ఎంగ్రోస్డ్ ఇన్ దేర్ థాట్స్. హీ అంటే అతడు, అతడు అంటే ఎవరండి ఇక్కడ? ఈ బీర్బల్ అనమాట. హీ లుక్డ్ ఎట్ హిజ్ ఫెలో కోర్టియర్స్. ఫెలో కోర్టియర్స్ అంటే తన సాటి సభికులు, అంటే తన సాటి ఆస్థాన సభ్యుల వైపు చూశారనమాట. లుక్డ్ అంటే చూడడము, చూశారు. హూ ఆర్ డీప్లీ ఎన్గ్రోస్డ్ ఇన్ దేర్ థాట్స్. హూ అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, హూకి ముందున్న వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ అప్లై చేసుకోవాలండి. ఇక్కడ హూ అంటే ఎవరు? ఆ ఫెలో కోర్టియర్స్ అనమాట. సో ఆ కోర్టియర్స్ వర్ డీప్లీ ఎన్గ్రోస్డ్ ఇన్ దేర్ థాట్స్. డీప్లీ అంటే గాఢంగా, ఎన్గ్రోస్డ్ అంటే లీనమైపోవడము, ఇన్ దేర్ థాట్స్ అంటే తమ ఆలోచనల్లో. ఓకే, ఆ ఆస్థాన సభ్యులు ఎలా ఉన్నారు? తమ తమ ఆలోచనల్లో చాలా గాఢమైన ఆలోచనలతో లీనమైపోయి నిమగ్నమైపోయి ఉన్నారనమాట. ఆ బీర్బల్ వీళ్ళందరినీ చూసినప్పుడు తలలు దించుకుని చాలా విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు దెన్ అంటే అప్పుడు, హీ బౌడ్ హంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అక్బర్ అండ్ ఆస్క్డ్. అప్పుడు దెన్ అంటే అప్పుడు కదా, హీ అంటే అతడు, అంటే ఆ బీర్బల్ బౌడ్ హంబ్లీ. బౌడ్ అంటే తల వంచి నమస్కరించడము, బౌడ్ అంటే తల వంచి నమస్కరించడం. హంబ్లీ అంటే వినయంగా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అక్బర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అక్బర్, అక్బర్ గారి ముందు వినయంగా తల వంచి నమస్కరించి, అండ్ ఆస్క్డ్ అడిగారు అనమాట. బీర్బల్ అడిగారు ఏమని? మై లార్డ్ కెన్ ఐ నో వాట్ హ్యాస్ మేడ్ మై ఫెలో కోర్టియర్స్ సో థాట్ఫుల్. మై లార్డ్ కెన్ ఐ నో వాట్ హ్యాస్ మేడ్ మై ఫెలో కోర్టియర్స్ సో థాట్ఫుల్. మై లార్డ్ అంటే ప్రభు, కెన్ ఐ నో అంటే నేను తెలుసుకోవచ్చా, వాట్ హ్యాస్ మేడ్ మై ఫెలో కోర్టియర్స్ సో థాట్ఫుల్ అంటే నా సాటి ఆస్థాన సభ్యులు అంత దీర్ఘాలోచనలో మునిగిపోయేలాగా చేసింది ఏమిటో నేను తెలుసుకోవచ్చా అన్నారనమాట. మేడ్ అంటే చెయ్యడము, ఎంఏకేఈ మేక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ మేడ్ అనమాట. ఓకే, నా సాటి ఆస్థాన సభ్యులందరూ కూడా ఇలా దీర్ఘాలోచనలో మునిగిపోయారు, వాళ్ళని అలా చేసిందేంటో నేను తెలుసుకోవచ్చా ప్రభు అని ఆ చక్రవర్తిని ఈ బీర్బల్ అడిగాడనమాట. అప్పుడు అక్బర్ రిప్లైడ్ అంటే సమాధానం ఇచ్చారు. ఏమని? ఐ జస్ట్ ఆస్క్డ్ దెమ్ ఏ క్వశ్చన్. ఓకే, నేను దెమ్ అంటే వారిని. ఓకే, ఐ జస్ట్ ఆస్క్డ్ దెమ్ ఏ క్వశ్చన్. నేను వారిని ఒక ప్రశ్న అడిగాను. దే ఆర్ బ్లింకింగ్ ఫర్ ఎన్ ఆన్సర్. ఇక్కడ యాక్చువల్గా బ్లింకింగ్ అంటే చూడండి, లైట్ వెలిగి ఆరిపోతూ ఉంటే బ్లింకింగ్ బల్బ్ అంటూ ఉంటారు. అయితే ఇక్కడ వెలిగి ఆరిపోవడం అని అర్థం కాదండి. ఇక్కడ ఏంటంటే కుస్తీలు పట్టడము లేకపోతే తంటాలు పడడము అని అర్థం చేసుకోవాలన్నమాట. సో దే ఆర్ బ్లింకింగ్ ఫర్ అన్ ఆన్సర్. వాళ్ళు సమాధానం కోసం తంటాలు పడుతున్నారు అని ఈ అక్బర్ బీర్బల్ తోటి అన్నారనమాట. అప్పుడు బీర్బల్, who knew the nature of the emperor, quickly grasped the situation and asked. అప్పుడు బీర్బల్ హూ న్యూ, ఇక్కడ చూసారా మళ్ళీ హూ అని వచ్చింది. ఎప్పుడైనా సరే హూ అని కానీ, వాట్ అని కానీ, వేర్ అని కానీ, వెన్ అని కానీ, వై అని కానీ వచ్చినాయి అనుకోండి, దానికి ముందు ఏదైతే ఉందో వర్డ్ దాన్ని ఆ ప్లేస్లో అప్లై చేసుకోవాలండి. ఇక్కడ హూ అంటే ఎవరు? బీర్బల్ అనమాట. సో హూ న్యూ అంటే బీర్బల్ న్యూ అని చదువుకోవాలి. సో బీర్బల్ హూ న్యూ ద నేచర్ ఆఫ్ ది ఎంపరర్. న్యూ అంటే తెలియడము, KNOW నో అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ న్యూ అండి. ఓకే, హూ న్యూ ద నేచర్ ఆఫ్ ది ఎంపరర్. నేచర్ అంటే స్వభావము, అంటే ఆ చక్రవర్తి గారి యొక్క స్వభావం తెలిసిన వాడు కాబట్టి బీర్బల్ తెలుసు కదా, ఆయన ఎప్పుడు కూడా చాలా చమత్కారంతో కూడిన వింతైన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అని ఆయన స్వభావం బీర్బల్కి బాగా తెలుసు అనమాట. అలా తెలియడం వల్ల క్విక్లీ అంటే చాలా వేగంగా, గ్రాస్ప్డ్ ద సిచ్యువేషన్. గ్రాస్ప్డ్ అంటే అర్థం చేసుకోవడము, గ్రాస్ప్డ్ ద సిచ్యువేషన్ అక్కడ ఉన్న పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్నాడు బీర్బల్. అంటే ఇప్పుడు మన చక్రవర్తి గారు ఏదో చిక్కు ప్రశ్న వేసుంటారు, అందుకే దానికి సమాధానం చెప్పలేక మన వాళ్ళందరూ ఇలా తలదించుకుని కూర్చున్నారు అన్న విషయము ఆయనకి చాలా వెంటనే అర్థమైపోయింది బీర్బల్కి. అర్థమైపోయి అండ్ ఆస్క్డ్ అడిగాడు అనమాట. ఓకే, ఎవరిని? ఈ చక్రవర్తి గారైన అక్బర్ని అడిగాడు. ఏమని?
మే ఐ నో ద క్వశ్చన్ సో దట్ ఐ కెన్ ట్రై ఫర్ అన్ ఆన్సర్. మే ఐ నో అంటే నేను తెలుసుకోవచ్చా, అంటే ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడేటప్పుడు మే ఐ అని వాడతామండి. అందుకే చూడండి క్లాస్ రూమ్లో కూడా మే ఐ కమ్ ఇన్ సార్ అంటారు కదా, సో ఆ విధంగా మే ఐ నో ద క్వశ్చన్, ఆ క్వశ్చన్ నేను తెలుసుకోవచ్చా, సో దట్ ఐ కెన్ ట్రై ఫర్ అన్ ఆన్సర్, కాబట్టి నేను కూడా ఆన్సర్ కోసం ప్రయత్నిస్తాను. ఓకే, నేను ఆ క్వశ్చన్ తెలుసుకోవచ్చా, నేను కూడా ఆన్సర్ కోసం ప్రయత్నించేలాగా అని ఈ బీర్బల్ అడిగాడనమాట. అప్పుడు అక్బర్ సెడ్, అక్బర్ గారు అన్నారు, ఏమన్నారంటే హౌ మెనీ క్రోస్ ఆర్ దేర్ ఇన్ దిస్ సిటీ. హౌ మెనీ క్రోస్ ఆర్ దేర్ ఇన్ దిస్ సిటీ. క్రోస్ అంటే కాకులు, హౌ మెనీ అంటే ఎన్ని. హౌ మెనీ క్రోస్ ఆర్ దేర్ ఇన్ దిస్ సిటీ అంటే ఈ నగరంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయి అని అడిగాడు అనమాట. సో ఇక్కడ చూడండి THERE దేర్ అంటే ఇది ఒక డమ్మీ వర్డ్ అండి. దీనికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదు. మనకి సెంటెన్స్ ఫామ్ అవ్వడానికి ఒక సబ్జెక్ట్ కావాలి, లేదా సమ్టైమ్స్ ఆబ్జెక్ట్ కూడా అవసరం అవుతుంది. సో అలాంటి సందర్భంలో ఈ దేర్ అనేది వాడతారనమాట. అందుకే దీన్ని డమ్మీ సబ్జెక్ట్ లేదా డమ్మీ ఆబ్జెక్ట్ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్ గ్రామర్లో. సో ఇక్కడ చూడండి హౌ మెనీ క్రోస్ ఆర్ దేర్ ఇన్ దిస్ సిటీ అంటే ఈ నగరంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయి అని అర్థం అనమాట. దీనికి మీనింగ్ ఏమీ లేదు, బట్ సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే ఈ వర్డ్ ఉండాలన్నమాట. అప్పుడు వితౌట్ ఈవెన్ ఏ మూమెంట్స్ థాట్. ఓకే, వితౌట్ ఈవెన్ అంటే కూడా, ఈవెన్ ఏ మూమెంట్స్ థాట్ అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా. వితౌట్ అంటే లేకుండా కదా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బీర్బల్ రిప్లైడ్, బీర్బల్ గారు సమాధానం ఇచ్చారు. ఏమని? దేర్ ఆర్ 50,589 crores మై లార్డ్. ఓకే ప్రభు, దేర్ ఆర్ 50,589 crores. ఓకే ఉన్నాయి అంటే 50,589 కాకులు ఉన్నాయి ప్రభు అని చెప్పాడనమాట. అప్పుడు హౌ కెన్ యూ బీ సో ష్యూర్ ఆస్క్డ్ అక్బర్. అప్పుడు అక్బర్ గారు అడిగారు, ఏమని? హౌ కెన్ యూ బీ సో ష్యూర్. ష్యూర్ అంటే ఖచ్చితము. హౌ కెన్ యూ బీ సో ష్యూర్ అంటే నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఒక 50,589 కాకులు అని నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అక్బర్ గారు అడిగారు. అప్పుడు బీర్బల్ సెడ్, మన బీర్బల్ అన్నారనమాట. ఏమన్నారంటే మేక్ యువర్ మ్యాన్, ఇక్కడ యువర్ ఉండాలి, మేక్ యువర్ మెన్ కౌంట్. ఓకే, మేక్ అంటే చెయ్యడము, యువర్ మెన్ అంటే మీ మనుషులు, కౌంట్ అంటే లెక్కించడము, అంటే మీ మనుషుల చేత లెక్కించండి. ఓకే, మేక్ యువర్ మెన్ కౌంట్, మీ మనుషుల చేత లెక్కించండి మై లార్డ్ ప్రభు. ఇఫ్ యు ఫైండ్ మోర్ క్రోస్, ఇఫ్ యు ఫైండ్ మోర్ క్రోస్, ఇఫ్ అంటే అయితే, ఇఫ్ యు ఫైండ్ మోర్ క్రోస్ అంటే మీకు అంతకంటే ఎక్కువ కాకులు వస్తే, ఇక్కడ ఫైండ్ అంటే కనిపెట్టడము అంటే తెలుసుకోవడం అనమాట. మీకు అంతకంటే ఎక్కువ కాకులు కనుక కౌంటింగ్ వస్తే ఇట్ మీన్స్, దాని అర్థం ఏమిటంటే సమ్ హ్యావ్ కమ్ టు విజిట్ దేర్ రిలేటివ్స్ హియర్. ఓకే, సమ్ హ్యావ్ కమ్ అంటే కొన్ని వేరే కాకులు తమ బంధువులని విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చినట్టు. ఇఫ్ యూ ఫైండ్ లెస్ క్రోస్, ఒకవేళ అంతకన్నా తక్కువ కాకులు మీకు కౌంట్ అయితే ఇట్ మీన్స్, దాని అర్థం ఏంటి? సమ్ హ్యావ్ గాన్ టు విజిట్ దేర్ రిలేటివ్స్, ఇక్కడి నుంచి కొన్ని కాకులు తమ బంధువులను కలవడానికి వెళ్ళినట్టు. ఎల్స్వేర్ అంటే ఇంకెక్కడికో వెళ్ళినట్టు, రిలేటివ్స్ అంటే బంధువులు. ఓకే అని అన్నారనమాట. అంటే బీర్బల్ ఏమన్నాడంటే కావాలంటే మీ మనుషుల చేత లెక్కించుకోండి, నేను చెప్పిన నెంబర్ కన్నా ఎక్కువ వస్తే కనుక వేరే ప్లేస్ నుండి తమ బంధువుల్ని కలవడానికి కొన్ని కాకులు ఎక్కడికి వచ్చినట్టు, ఒకవేళ నేను చెప్పిన నెంబర్ కన్నా తక్కువ కౌంట్ వస్తే కనుక ఇక్కడి నుంచి కొన్ని కాకులు తమ బంధువుల్ని కలవడానికి వేరే చోటకి వెళ్ళిపోయినట్టు, దట్స్ ఆల్ అని చెప్పేసి ఈ బీర్బల్ అన్నాడనమాట. ఇక్కడ చూడండి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ యూజ్ అయ్యే ఎక్స్ప్రెషన్ ఉంది, మేక్ యువర్ మెన్ కౌంట్ అంటే మీ మనుషుల చేత లెక్కించండి, లెక్క పెట్టించుకోండి. అంటే ఎవరినైనా ఏదైనా ఒక పని చేయించండి అని చెప్పాలంటే ఈ మేక్ అనే వర్డ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అతని చేత వర్క్ చేయించు అని చెప్పాలనుకోండి, మేక్ హిమ్ డూ ద వర్క్.
మేక్ హిమ్ డూ ద వర్క్. ఓకే, అతని చేత ప్రాజెక్ట్ ఫినిష్ చేయించు అని చెప్పాలంటే మేక్ హిమ్ ఫినిష్ ద ప్రాజెక్ట్. ఆమె చేత హోంవర్క్ చేయించు అని చెప్పాలంటే మేక్ హెర్ డూ ద హోంవర్క్. సో ఈ విధంగా ఎవరి చేతైనా ఒక పని చేయించు అని చెప్పాలంటే ఈ మేక్ అనే వర్డ్ని వాడతాం అనమాట. సో అక్బర్తో ఈ బీర్బల్ ఈ విధంగా అన్నాడు అనమాట. అప్పుడు అక్బర్ వాజ్ ప్లీజ్డ్ వెరీ మచ్. ప్లీజ్డ్ అంటే సంతోషించడము. అక్బర్ వాజ్ ప్లీజ్డ్ వెరీ మచ్. అక్బర్ చాలా పరమానందభరితుడు అయ్యాడనమాట. బై బీర్బల్స్ విట్. విట్ అంటే చమత్కారము. బీర్బల్ యొక్క చమత్కారం విని ఆ అక్బర్ గారు చాలా సంతోషభరితుడు అయ్యాడనమాట. ఇక్కడ చూడండి, బీర్బల్ అని కామా పెట్టి ఎస్ పెట్టారు కదా, దీన్ని అపోస్ట్రఫీ ఎస్ అంటారండి. అంటే యొక్క అని అర్థం అనమాట. బీర్బల్స్ విట్ అంటే బీర్బల్ యొక్క చమత్కారం. అంటే బీర్బల్ యొక్క చమత్కారంతో కూడినటువంటి ఆ సమాధానం విని అక్బరు చాలా సంతోషించాడు. అది దాని అర్థం అండి. సో ఇది స్టోరీ అండి. కింద ఒక కొటేషన్ ఉంది చూడండి. ఏ విట్టి ఆన్సర్ విల్ సర్వ్ ఇట్స్ పర్పస్. ఏ విట్టి ఆన్సర్, విట్టి అంటే చమత్కారంతో కూడినటువంటి ఆన్సర్ సమాధానము, విల్ సర్వ్ ఇట్స్ పర్పస్. పర్పస్ అంటే పని. అంటే చమత్కారంతో కూడినటువంటి ఒక సమాధానము అవ్వాల్సిన పనిని నెరవేరుస్తుంది, జరగాల్సిన పనిని నెరవేరుస్తుంది. అంటే చమత్కారంతో కూడిన సమాధానము ఎప్పుడు కూడా పని అయ్యేలాగా చేస్తుంది అని దీని అర్థం అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.